Okay, well, hello everyone, welcome back. Previous session లో మనం ఐఎన్సి పార్ట్ 1 ఐఎన్సి సెషన్స్ ఇంపార్టెంట్ ఐఎన్సి సెషన్స్ పార్ట్ 1 గురించి మనం డిస్కస్ చేసాం. అయితే ఇప్పుడు మిగతా ఇంపార్టెంట్ ఐఎన్సి సెషన్స్ గురించి ఈ పార్ట్ లో డిస్కస్ చేద్దాం. దిస్ ఇస్ పార్ట్ 2 రైట్. నిన్నటి సెషన్ లో మనం ఈ సూరత్ స్ప్లిట్ వరకు డిస్కస్ చేసుకున్నాం కదండి. దాని తర్వాత సూరత్ స్ప్లిట్ అయిన తర్వాత 1910 దీంట్లో జరిగినటువంటి 1910 అప్పుడు అలహాబాద్ లో జరిగింది ఐఎన్సి సెషన్. దానికి ప్రెసిడెంట్ గా ఎవరు పనిచేశారు అని అంటే సర్ విలియం వెడెన్బర్న్. విలియం వెడెన్బర్న్ ఈయన ఒక్కడే ఓన్లీ బ్రిటిషర్ 2 సార్లు ఐఎన్సి సెషన్ కి ప్రెసిడెంట్ గా పనిచేసినటువంటి ఒకే ఒక బ్రిటిషర్ ఎవరు అని అంటే ఈయన. ఫస్ట్ ఇంగ్లీష్ పర్సన్ అని అంటే హీఈస్ డిఫరెంట్. అది నిన్నటి సెషన్ లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. జార్జ్ యూల్, హీ వాజ్ ద ఫస్ట్ ఇంగ్లీష్ పర్సన్ టు సర్వ్ యాజ్ అ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సి అని చెప్పేసి. ఇక్కడ సర్ విలియం వెడెన్బర్న్ ఈయనకున్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే ఈయన ఇండియన్ పార్లమెంటరీ కమిటీ దీనిని కూడా ఈయనే ఎస్టాబ్లిష్ చేశారు. ఇండియన్ పార్లమెంటరీ కమిటీ దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం మాత్రమే కాదు, ఈవెన్ 1893 నుంచి 1900 వరకు ఈ కమిటీకి చైర్పర్సన్ గా కూడా సర్ విలియం వెడెన్బర్న్ గారు సర్వ్ చేశారనమాట. ఈయన బ్రిటిషర్స్ దగ్గర పనిచేసినటువంటి ఒక సర్వెంట్, బ్రిటిష్ సర్వెంట్. ఆ విధంగా ఓన్లీ బ్రిటిషర్ ఇట్లా ఐఎన్సి సెషన్ కి 2 సార్లు ప్రెసిడెంట్ గా చేసినటువంటి ఓన్లీ ప్రెసిడెంట్ ఈయన సర్ విలియం వెడెన్బర్న్. ఆ విధంగా 1910 లో అలహాబాద్ లో జరిగినటువంటి ఐఎన్సి సెషన్ ఇంపార్టెంట్. దాని తర్వాత 1916 లక్నో మెర్జర్ అని కూడా దీనికి పేరు. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అనంటే మనం ఆల్రెడీ నిన్న చెప్పినటువంటి క్లాస్లో 1907 సూరత్ లో జరిగినటువంటి సెషన్, దానికి రెహమతుల్లా సయని ఆయన దీనికి ప్రెసిడెంట్ గా ఉన్నారు అని కూడా చెప్పుకున్నాం. సూరత్ ఎక్కడ ఉందండి? గుజరాత్ లో ఉంది. దీనినే డైమండ్ సిటీ అని కూడా దీనికి నిక్ నేమ్ అని కూడా చెప్పుకున్నాం. 1907 సూరత్ స్ప్లిట్. దానికి సూరత్ లో జరిగినటువంటి సెషన్ లో ఐఎన్సిలో మోడరేట్స్ అదే విధంగా ఎక్స్ట్రీమిస్టులు వీళ్ళిద్దరూ విడిపోతారు. మోడరేట్స్ ఎక్స్ట్రీమిస్టులు ఎందుకు విడిపోతారో కూడా నేను ప్రీవియస్ సెషన్ లో చెప్పాను. కావాలి అని అంటే వన్స్ ఐ కెన్ గో త్రూ ఓవర్ దేర్. దాని తర్వాత ఆల్మోస్ట్ ఒక డికేడ్ తర్వాత, ఐ మీన్ సమ్ 10 ఇయర్స్ గ్యాప్ తర్వాత 1916 సంవత్సరంలో లక్నోలో జరిగినటువంటి ఐఎన్సి సెషన్ లో మరలా ఈ మోడరేట్స్ ఎక్స్ట్రీమిస్టులు ఐడియాలజీ కాన్ఫ్లిక్ట్ వల్ల విడిపోయినటువంటి వాళ్ళు మరలా ఈవెన్ ముస్లిం లీగ్ వాళ్ళు కూడా వీళ్ళతో కొలాబ్ అయ్యి, బాబు మనలో మనం కొట్టుకోకుండా మనందరం కలిసి బ్రిటిషర్స్ ని పంపించేయడానికి, అంటే బ్రిటిషర్స్ ని మన భారతదేశం నుంచి పంపేయడానికి మనం ట్రై చేయాలి అని చెప్పి 1916లో లక్నో సెషన్ లో దానికి ప్రెసిడెంట్ ఎవరు అని అంటే ఏసీ మజుందార్ వాజ్ ద ప్రెసిడెంట్ ఫర్ లక్నో సెషన్. అది ఏ ఇయర్ లో జరిగింది అని అంటే 1916 లో జరిగింది. దానికి ఏమని పేరు అని అంటే లక్నో మెర్జర్ అని దీనికే పేరు. లక్నో మెర్జర్, సూరత్ స్ప్లిట్. 1907 సూరత్ లో జరిగింది. దానికి రెహమతుల్లా సయని ప్రెసిడెంట్. 1916 లో జరిగినటువంటి సెషన్ లక్నో సెషన్, దాన్ని లక్నో మెర్జర్ అని అంటారు. దానికి ఏసీ మజుందార్ గారు ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఇవన్నీ ఇంపార్టెంట్. నిన్న క్లాస్ లో కూడా నేను డిస్కస్ చేశాను. పార్ట్ 1 లో సూరత్ స్ప్లిట్ వచ్చినప్పుడు తర్వాత లక్నోలో మెర్జర్ జరుగుతుంది, అది కూడా చెప్పుకున్నాం. సూరత్ స్ప్లిట్, లక్నో మెర్జర్, ఈ 2 ఇంపార్టెంట్. దాని తర్వాత 1917 లో క్యాల్కటాలో జరిగింది. ఈ సెషన్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అనంటే ఐఎన్సికి కేవలం మేల్ పర్సన్స్, పార్సీలు పనిచేయడం, లేదా బ్రిటిషర్స్ పనిచేయడం, లేదా ఏపీ నుంచి పనిచేయడం, ఇట్లా డిఫరెంట్ పర్సనాలిటీస్ పనిచేయడం ఒక ఎత్తైతే, వీళ్ళందరూ మేల్ పర్సనాలిటీస్. వీళ్ళు కాకుండా ఫీమేల్ పర్సనాలిటీస్ పనిచేయడం కూడా ఐఎన్సిలో సంభవించింది. ఫీమేల్ పర్సనాలిటీస్ ఎవరు పనిచేశారు ఐఎన్సికి ప్రెసిడెంట్ గా అంటే మొట్టమొదటి ఫీమేల్ ప్రెసిడెంట్ లేదా ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సి ఎవరు చేశారు అంటే యానీ బెసెంట్ గారు. షీఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అనంటే థియోసాఫికల్ సొసైటీ అన్నటువంటి దాన్ని మేడం బికాజీ థియోసాఫికల్ సొసైటీని ఇద్దరు పర్సన్స్ దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తారు, థియోసాఫికల్ సొసైటీ. ఆ తర్వాత దానిని టేక్ ఓవర్ చేసింది యానీ బెసెంట్ గారు. మన భారతదేశంలో ఉండి దాన్ని లీడ్ చేస్తూ ఉంటారు. అది మాత్రమే కాదు, ఈవెన్ హోమ్ రూల్ మూవ్మెంట్ దీంట్లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసినటువంటి లేడీ కూడా యానీ బెసెంట్ గారే. హోమ్ రూల్ మూవ్మెంట్ లో మన
బాలగంగాధర్ తిలక్ గారు అదేవిధంగా యానీ బెసెంట్ గారు వీళ్ళిద్దరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు. అంటే స్వరాజ్ అన్న కాన్సెప్ట్ ఉంది కదండి, మన భారతదేశాన్ని మనమే పరిపాలించుకోవాలి, అట్లా హోమ్ రూల్ మూమెంట్. ఈవిడ ఆల్రెడీ ఐర్లాండ్లో ఆ మూమెంట్ సక్సీడ్ అవ్వడం చూసి దాని తర్వాత ఈవిడ ఇక్కడ అమలుపరచాలి అని చెప్పి ఆయనతో చేతులు కలిపి హోమ్ రూల్ మూమెంట్ ని కొనసాగిస్తారు. కాకపోతే అది మధ్యలోనే బ్రేక్ అవుతుంది, అది వేరే విషయం అనుకోండి. ఆ విధంగా యానీ బెసెంట్ షీ హస్ బికమ్ ద ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఫర్ విచ్ సెషన్ అంటే క్యాల్కట్టా సెషన్ ఏ ఇయర్ లో జరిగింది? 1917లో జరిగింది. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. దాని తర్వాత సెషన్ 1920లో జరిగింది. ఎక్కడ జరిగింది అని అంటే నాగ్పూర్లో జరిగింది. అండ్ ఆ సెషన్ కి ప్రెసిడెంట్ గా ఎవరు ఉన్నారంటే సి విజయ రాఘవాచార్యర్. ఇప్పుడు 1920లో ఒక ల్యాండ్ రిమార్కబుల్ ఈవెంట్ జరిగింది, దట్ ఈస్ నాన్ కోఆపరేషన్ మూమెంట్. నాన్ కోఆపరేషన్ మూమెంట్ అనేది 1920లోనే జరిగింది. కాకపోతే అది జరగడానికి 1919లో ఒక 4 ఫ్యాక్టర్స్ కారణమయ్యాయి, 4 మూమెంట్స్. దాంట్లో మొట్టమొదటిది ఏంటంటే రౌలట్ యాక్ట్, వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్. రౌలట్ యాక్ట్ 1919 అది రీజన్. దాని తర్వాత జలియన్ వాలాబాగ్ మ్యాసకర్ 13th April 1919 జరుగుతుంది జలియన్ వాలాబాగ్ ప్రాంతంలో. దట్ ఈస్ అనదర్ థింగ్. ఇంకొకటి మాంటెగ్ చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్, దీని ద్వారా కొన్ని చేంజెస్ తీసుకొని వస్తారు, అది కూడా ఇంపార్టెంట్. అండ్ దీని తర్వాత ఖిలాఫత్ మూమెంట్ ఖాలిఫెట్ అంటే ముస్లిమ్స్ ఇస్లాం రిలీజియన్ మత పెద్ద అయినటువంటి ఖాలిఫెట్ ఆయన్ని బ్రిటిషర్స్ బంధిస్తారు. ఎందుకు? దానికంటే ముందు మనకి World War I జరుగుతుంది. ఆ World War Iలో ఆయన బ్రిటిషర్స్ కి అగేన్స్ట్ గా ఉంటారు. అందుకోసం అని చెప్పి World War I అయిపోయిన తర్వాత ఆయన తీసుకొని వెళ్ళి జైల్లో పడేస్తారు. అయితే ఆయన రిలీజ్ చేయాలి అని చెప్పి మన భారతదేశంలో ఉన్న వాళ్ళు ఈయన కోసం ఫైట్ చేసినటువంటి మూమెంటే ఖిలాఫత్ మూమెంట్. దానికి గాంధీ గారు కూడా మద్దతు తెలియజేస్తారు. ఈ 4 మూమెంట్స్ అన్నవి లీడ్ టు విచ్ మూమెంట్ అని అంటే దట్ ఈస్ నాన్ కోఆపరేషన్ మూమెంట్. దానికి దారి తీసింది. నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఎప్పుడు జరిగింది అని అంటే ఇట్ టుక్ ప్లేస్ ఇన్ ది ఇయర్ 1920 నుంచి నాన్ కోఆపరేషన్ మూమెంట్ వచ్చేసి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది, మధ్యలో ఎందుకు బ్రేక్ అయ్యింది, ఇట్లా కూడా ఎగ్జామినేషన్ లో చాలా సార్లు అడిగారు. 1920 నుంచి 1922 వరకు నాన్ కోఆపరేషన్ మూమెంట్ జరుగుతుంది. 1922లో ఎందుకు నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఆగిపోయింది? సహాయ నిరాకరణ ఉద్యమం. అంటే బ్రిటిషర్స్ కి మనం ఇండియన్స్ అందించేటువంటి సర్వీసెస్ ఏమి కూడా వాళ్ళకి అందించము అని చెప్పి మనం అందించేటువంటి సర్వీసెస్ అన్నిటిని కూడా హాల్ట్ చేయడం. దట్ ఈస్ నాన్ కోఆపరేషన్ మూమెంట్. ఎందువల్ల ఆగిపోయింది? చౌరీ చౌరా ఇన్సిడెంట్ వలన ఆగిపోయింది. చౌరీ చౌరా ఇన్సిడెంట్ వలన ఏ మూమెంట్ ఆగిపోయింది, ఏ మూమెంట్ హాల్ట్ అయింది అని అంటే ఇట్ ఇస్ నాన్ కోఆపరేషన్ మూమెంట్. నాన్ కోఆపరేషన్ మూమెంట్ 1922లో ఏ మూమెంట్ దేని వల్ల ఆగిపోయింది అంటే చౌరీ చౌరా ఇన్సిడెంట్. చౌరీ చౌరా అనేటువంటి ప్లేస్ ఎక్కడ ఉంది? ఇది ఏ స్టేట్ లో ఉందండి? చౌరీ చౌరా ఉత్తరప్రదేశ్ లో ఉంది. అక్కడ ఒక పోలీస్ స్టేషన్ ని లేపేస్తారు, 22 మంది పోలీస్ ఆఫీసర్స్ ని కాల్ చేస్తారు. అందుకని గాంధీ గారి ఐడియాలజీ ఏంటి? అహింసావాదం. ఇక్కడ వీళ్ళు చేస్తుంది ఏంటి? హింస. అందుకే ఆయన ఐడియాలజీకి అగెన్స్ట్ గా ఉందని చెప్పేసి 1922లో దాన్ని ఆపేస్తారు, నాన్ కోఆపరేషన్ మూమెంట్ ని. ఇది ఎగ్జామినేషన్ లో 2016 ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ పేపర్ లో చౌరీ చౌరా అన్నటువంటి ప్రాంతం ఎక్కడ ఉంది, ఏ స్టేట్ లో ఉంది అది అడిగారండి క్వశ్చన్. ఉత్తరప్రదేశ్. రైట్. 1920 నాగ్పూర్ లో జరిగింది సెషన్. అంటే నాన్ కోఆపరేషన్ మూమెంట్ చెయ్యాలి అని రెజల్యూషన్ ఏ సెషన్ లో తీసుకున్నారు అని అంటే 1920నే ఖచ్చితంగా నాగ్పూర్ సెషన్. దానికి ప్రెసిడెంట్ ఎవరు అని అంటే సి విజయ రాఘవాచార్యర్. ఇది ఇంపార్టెంట్. తర్వాత 1922 సెషన్, దిస్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. గయా సిఆర్ దాస్, చిత్తరంజన్ దాస్ గారు, ఈయన కాంగ్రెస్ ఖిలాఫత్ స్వరాజ్ పార్టీ, సిఆర్ దాస్ గారు అదేవిధంగా మోతీలాల్ నెహ్రూ గారు వీళ్ళిద్దరూ జాయిన్ అయ్యి కాంగ్రెస్ లోనే ఐఎన్సీలోనే ఖిలాఫత్ స్వరాజ్ పార్టీ అని చెప్పేసి ఒక పార్టీని సెపరేట్ గా క్రియేట్ చేస్తారు. ఎందుకంటే దానికంటే ముందే ఐఎన్సీలో నెక్స్ట్ జరగబోయేటువంటి ఎలక్షన్స్ లో వాళ్ళు పార్టిసిపేట్ చేయాలన్నది కొంతమంది వాదన, పార్టిసిపేట్ చేయకూడదు అనేది కొంతమంది వాదన. అందుకోసం అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారనంటే వాళ్ళందరూ పార్టిసిపేట్ చెయ్యొద్దు నెక్స్ట్ జరగబోయేటువంటి ఎలక్షన్ లో అని అనుకుంటారు. వీళ్ళు ఏం చేశారు, సరే మేము పార్టిసిపేట్ చేస్తామని చెప్పేసి వీళ్ళు
స్వరాజ్ పార్టీ అని పార్టీని ఫామ్ చేసి వాళ్ళు ఎలక్షన్స్లో పోటీ చేస్తారు. పోటీ చేయడం మాత్రమే కాకుండా ఎలక్షన్స్లో గెలుస్తారు ఎక్కువ నెంబర్ ఆఫ్ సీట్స్. అలా గెలిచిన తర్వాత విఠల్ భాయ్ పటేల్, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి బ్రదర్ విఠల్ భాయ్ పటేల్, ఆయన్ని ఒక ఏరియాకి ప్రెసిడెంట్ ఆయన్ని అపాయింట్ చేస్తారనమాట. అది కూడా జరిగింది. ఈ ఖిలాఫత్ స్వరాజ్ పార్టీని ఎస్టాబ్లిష్ చేసింది ఏఐఎన్సి సెషన్లో అనంటే 1922 గయా సెషన్లో చిత్తరంజన్ దాస్ గారు దీనికి ప్రెసిడెంట్గా సర్వ్ చేశారు. రైట్. 1924లో ఈ సెషన్ కూడా వెరీ ఇంపార్టెంట్. ఈ సెషన్ గురించి క్వశ్చన్ ఎలా అడిగారు అంటే 2018 కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఏ సెషన్కి గాంధీ గారు ప్రెసిడెంట్గా వ్యవహరించారు. గాంధీ గారు ఒకే ఒక్క సెషన్కి ప్రెసిడెంట్గా వ్యవహరించారు. ఆ ఒకే ఒక్క సెషన్ ఏది అని అంటే బెల్గాం ఏ స్టేట్లో అవుతుందండి? ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ అట్ కర్ణాటక. ఏ ఇయర్? ఈ ఇయర్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామినేషన్లో బెల్గాం అన్న ప్లేస్ ఇచ్చి 22, 23, 24 ఇట్లా కన్ఫ్యూజ్ చేయడానికి ఆప్షన్స్లో అడగొచ్చు. 1924 బెల్గాంలో జరిగినటువంటి సెషన్కి గాంధీ గారు అటెండ్ అవుతారు. దిస్ ఈస్ ద ఓన్లీ సెషన్ దట్ వాజ్ అటెండెడ్ బై గాంధీజీ దట్ హ్యాస్ బీన్ సర్వ్డ్ యాజ్ అ ప్రెసిడెంట్ బై గాంధీజీ గారు. దిస్ ఈస్ ద ఓన్లీ సెషన్. ఇది ఇంపార్టెంట్. రైట్. తర్వాత 1925 సెషన్, ఇది అట్మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకు? ఇందాక మనం 1917లో ఒక సెషన్ గురించి చెప్పుకున్నాం. 1917 సెషన్లో మనకి యానీ బెసెంట్ గారు ప్రెసిడెంట్గా వ్యవహరించారు. షీ వాజ్ ద ఫస్ట్ ఫీమేల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సి. తర్వాత క్వశ్చన్ ఎలా అడుగుతారు అని అంటే మనకి ఫస్ట్ ఇండియన్ ఫీమేల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సి ఎవరు? అక్కడ క్వశ్చన్ జాగ్రత్తగా చదవండి. ఇండియన్ ఫీమేల్ అని అడుగుతున్నారా లేదా ఓవరాల్గా ఫీమేల్ ప్రెసిడెంట్ అని అడుగుతున్నారా? ఫస్ట్ ఫీమేల్ ప్రెసిడెంట్ అయితే యానీ బెసెంట్. ఇండియన్ ఫీమేల్ ప్రెసిడెంట్ అని అడిగితే మాత్రం ఇట్ ఈస్ సరోజినీ నాయుడు గారు. సరోజినీ నాయుడు గారు కాన్పూర్లో జరిగినటువంటి సెషన్ 1925లో జరిగింది. దానికి ఈవిడ ఫీమేల్ ప్రెసిడెంట్ ఫ్రమ్ ఇండియా ఈవిడ పార్టిసిపేట్ చేశారు. అండ్ సరోజినీ నాయుడు గారికి ఉన్నటువంటి టైటిల్ ఏంటండి? నైటింగేల్ ఆఫ్ ఇండియా. నైటింగేల్ ఆఫ్ ఇండియా అని కూడా సరోజినీ నాయుడు గారికి ఉన్నటువంటి టైటిల్. రైట్. 1929లో లాహోర్లో ఒక సెషన్ జరుగుతుంది. ఇది నెహ్రూ గారు. అయితే ఈ సెషన్ గురించి మీకు ఎగ్జామినేషన్లో క్వశ్చన్ ఎలా అడగొచ్చారంటే పూర్ణ స్వరాజ్ రెజల్యూషన్ని ఏ సెషన్లో ఏ ఐఎన్సి సెషన్లో తీసుకున్నారు? ఇది ఇంపార్టెంట్. పూర్ణ స్వరాజ్ ఇప్పుడు ఆ సెషన్ ఇక్కడ 1922, 1929 లాహోర్లో జరిగినటువంటి సెషన్కి నెహ్రూ ప్రెసిడెంట్గా పనిచేశారు. అప్పుడు ఈ పూర్ణ స్వరాజ్ రెజల్యూషన్ తీసుకున్నారు. అంటే కంప్లీట్ ఇండిపెండెన్స్ రావాలి అని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం కూడా ఎప్పుడు తీసుకుంటున్నారు? ఆన్ విచ్ డేట్? 26th January. అందుకే ఇప్పుడు మనం రిపబ్లిక్ డే సెలబ్రేటెడ్ ఆన్ 26th January. సేమ్ ఆ పూర్ణ స్వరాజ్య రెజల్యూషన్ ఆ డేట్ రోజే తీసుకున్నాం కాబట్టి 26th January 1950 మన భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినటువంటి దినోత్సవం కూడా కేమ్ ఇన్ టు ఎఫెక్ట్. అట్లా రిపబ్లిక్ డేని మనం సెలబ్రేట్ చేస్తాం. రైట్. ఇక్కడ పూర్ణ స్వరాజ్య రెజల్యూషన్ అన్నది జవహర్లాల్ నెహ్రూ గారు లాహోర్ సెషన్లో దీనిని తీసుకున్నారు. ఇది ఇంపార్టెంట్. తర్వాత 1931లో ఒక సెషన్ జరుగుతుంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, ఇది కూడా ఇంపార్టెంట్ ఏనండి. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కరాచీలో సెషన్ జరుగుతుంది. 1931 గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ జరుగుతుంది. అదేవిధంగా ఫండమెంటల్ రైట్స్ గురించి కూడా ఒక రెజల్యూషన్ తీసుకుంటారు. అయితే దీనికంటే ముందు ఇది తెలియాలి అంటే 1930 నుంచి 32 వరకు 1930 నుంచి 31 వరకు ఈ సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్ జరుగుతుంది. దాని తర్వాత 32 నుంచి 34 వరకు 2 పార్ట్స్గా సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్ అన్నది జరుగుతుంది. ఎందుకంటే 2 పార్ట్స్లో జరిగింది అంటే మనకి మొట్టమొదటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏ ఇయర్లో జరిగింది? 1930. టోటల్గా 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ జరుగుతాయి. 1930, 31, 32 ఈ మూడిట్లో గాంధీ గారు అటెండ్ అయ్యింది ఒకే ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి. దట్ ఈజ్ సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. ఆ ఒకే ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి గాంధీ అటెండ్ అవుతారు. దీని గురించి క్వశ్చన్, గాంధీ గారు అటెండ్ అయినటువంటి ఒకే ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏది? దట్ ఈస్ సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఇన్ ది ఇయర్ 1931. ఏ ఇయర్లో జరిగింది? దానివల్లనే ఈ
దానికి కారణమైనటువంటి ప్యాక్ట్ ఏంటి? గాంధీ ఇర్విన్ ప్యాక్ట్. లార్డ్ ఇర్విన్ గారు ఈయనతో సంధి కుదుర్చుకుంటారనమాట. దీనికంటే ముందు 1930లో ఇంకొక మూమెంట్ కూడా జరుగుతుంది. సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ లో భాగంగా స్టార్ట్ అయినటువంటి సత్యాగ్రహ పేరు ఏంటి? దానిని ఏమంటాం? సాల్ట్ సత్యాగ్రహ. సాల్ట్ సత్యాగ్రహ వాజ్ స్టార్టెడ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్. సిడిఎం లో ఒక భాగంగా సాల్ట్ సత్యాగ్రహ అన్నది స్టార్ట్ అయింది. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దాంట్లో భాగంగానే దాన్ని కంటిన్యూ చేస్తూ నెక్స్ట్ సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ ని చేయాలి అని అనుకున్నప్పుడు ఇర్విన్ గారు వచ్చేసి గాంధీ గారితో కొంచెం డీల్ మాట్లాడుకుంటారు. మీకేం కావాలి, మాకేం కావాలి అని చెప్పి. ఇర్విన్ గారు రెండు కండిషన్స్ పెడతారు. ఒకటి, సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కి అటెండ్ అవ్వాలి. సెకండ్ వన్ వచ్చేసి ఏంటి అని అంటే సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ ని ఆపేయాలి. ఈ రెండు గాంధీ గారు చేస్తారు. కానీ ఆయన సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు ఆయన ఏవైతే అనుకున్నారో అవేవి జరగవు, గాంధీ గారు అనుకున్నారు. అందుకే మరలా వచ్చిన తర్వాత 32 నుంచి 34 వరకు మరలా ఆయన ఈ మూమెంట్ ని కంటిన్యూ చేస్తారనమాట. దాంట్లో భాగంగానే ఆయన తీసుకొని వెళ్ళి మరలా ఎర్రవాడ జైల్లో పడేస్తారు. ఆ ఎర్రవాడ జైల్లో పడేసిన తర్వాత 1932లో గాంధీ గారికి అదేవిధంగా అంబేద్కర్ గారికి మధ్య జరిగినటువంటి ఘర్షణలో ఒక ప్యాక్ట్ బయటకు వస్తుంది 1932లో. ఆ ప్యాక్ట్ పేరు ఏంటి అంటే దట్ ఈజ్ పూనా ప్యాక్ట్. పూనా ప్యాక్ట్ అక్కర్డ్ ఇన్ ది ఇయర్ 1932. ఎవరెవరికి మధ్య జరిగింది? గాంధీకి అంబేద్కర్ గారికి మధ్య జరుగుతుంది. అయితే గాంధీ గారు లోపల ఉన్నారు కాబట్టి, ప్రిజన్ లో ఉన్నారు కాబట్టి బయట ఆయన తరపున ఎవరు సంతకం చేశారు? పండిత్ మదన్ మోహన్ మాలవ్య గారు సైన్ చేశారు. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్స్ అన్ని కూడా రైల్వేస్ ఎగ్జామినేషన్స్ లో, ఎస్ఎస్సిలో చాలా సార్లు అడిగినటువంటి క్వశ్చన్స్, ఇంపార్టెంట్. సరే, ఇక్కడ గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ జరుగుతుంది. అందుకోసం అని చెప్పేసి ఈ ప్యాక్ట్ ద్వారానే సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కి అటెండ్ అవుతారు. దీని ద్వారానే ఫండమెంటల్ రైట్స్ గురించి కూడా ఒక రెజల్యూషన్ పాస్ చేసింది. దీంట్లోనే ఆ రెండు గుర్తుపెట్టుకోవాలి. ఏఐఎన్సి సెషన్ లో జరిగింది, ఏఐఎన్సి సెషన్ లో ఈ రెండు జరిగాయి అని చెప్పి. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. దాని తర్వాత నెక్స్ట్ వన్ చూడండి, 1938 సెషన్. 1938లో జరిగినటువంటి సెషన్. ఈ రెండు కూడా చాలా ముఖ్యం. హరిపూర్ సెషన్. హరిపూర్ అన్నటువంటిది ఏ ప్రాంతంలో ఉంది? దట్ ఈస్ సిచ్యువేటెడ్ అట్ గుజరాత్. హరిపూర్ ఇది కూడా ఇంపార్టెంట్. 1938 సుభాష్ చంద్రబోస్ గారు, ఈయనకున్నటువంటి టైటిల్ ఏంటండి? నేతాజీ ఈజ్ ద టైటిల్ ఆఫ్ సుభాష్ చంద్రబోస్ గారు. సుభాష్ చంద్రబోస్ గారి టైటిల్ ఏంటి? నేతాజీ. నేషనల్ ప్లానింగ్ కమిటీని ఈయన స్టార్ట్ చేస్తారు. దానికి ప్రెసిడెంట్ గా ఎవరిని అపాయింట్ చేశారు? నెహ్రూ గారిని ప్రెసిడెంట్ గా అపాయింట్ చేశారనమాట. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు స్టార్ట్ చేస్తారు. దీంట్లో ఆ రెజల్యూషన్ తీసుకున్నారు అనమాట. హరిపూర్ సెషన్. దాని తర్వాత త్రిపురి సెషన్. చాలా మంది హరిపూర్ త్రిపుర ఇట్లా చదువుకుంటూ ఉంటాం. అంటే కన్ఫ్యూజ్ అవ్వడంలో తప్పేం లేదు, ఎందుకంటే చాలా సిమిలర్గా ఉన్నాయి. జస్ట్ ఒక్క లెటర్ తేడా ఉంది కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వడం సహజమే. 1939లో త్రిపురి సెషన్. త్రిపురి ఎక్కడుంది? మధ్యప్రదేశ్లో ఉంది. దానికి కూడా సుభాష్ చంద్రబోస్ గారు. అందుకే హరిపూర్ త్రిపురి సెషన్ అని చెప్పేసి మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా సుభాష్ చంద్రబోస్ గారు ఈ రెండు సెషన్స్ కి ప్రెసిడెంట్ గా బ్యాక్ టు బ్యాక్ పనిచేశారు 1938, 1939. అయితే యాక్చువల్లీ సుభాష్ చంద్రబోస్ గారి కంటే పట్టాభి సీతారామయ్య గారు దీనికి ప్రెసిడెంట్ గా ఉండాల్సింది. కాకపోతే వాళ్ళిద్దరిలో ఎవరా అనుకున్నప్పుడు పట్టాభి సీతారామయ్య గారిని డిఫీట్ చేసి సుభాష్ చంద్రబోస్ గారు ఈయన్ని అపాయింట్ చేస్తారు. అయితే సుభాష్ చంద్రబోస్ గారు ఫార్వర్డ్ బ్లాక్ అని చెప్పేసి ఒక పార్టీని కూడా ఏర్పాటు చేస్తారు. ఫార్వర్డ్ బ్లాక్ వాజ్ ఫౌండెడ్ బై హూమ్ అనంటే సుభాష్ చంద్రబోస్. ఏ ఐఎన్సి సెషన్ లో దాన్ని ఎస్టాబ్లిష్ చేశారనంటే త్రిపురి సెషనా, హరిపూర్ సెషనా? ఎందుకంటే రెండు సెషన్స్ కి ప్రెసిడెంట్ ఆయన కాబట్టి ఎగ్జామినేషన్ లో ఈ రెండు అడగడానికి అవకాశం ఉంటుంది. త్రిపురి సెషన్ లో సుభాష్ చంద్రబోస్ గారు ఫార్వర్డ్ బ్లాక్ ని ఫామ్ చేశారు. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ లాస్ట్ సెషన్ వచ్చేసి ఎక్కడ జరిగింది? మీరట్ లో జరిగింది. జేబి కృపాల్ని గారు దానికి హెడ్. ఇట్ వాజ్ ద లాస్ట్ సెషన్ 1946. ఇట్ వాజ్ ద లాస్ట్ ఐఎన్సి సెషన్. ఎక్కడ కండక్ట్ చేశారు అని అంటే మీరట్ లో కండక్ట్ చేశారు. ఇది ఐఎన్సి ఏ విధంగా ఎస్టాబ్లిష్ అయింది, ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు, ఏ ఇయర్ లో ఎస్టాబ్లిష్ చేశారు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ని, ఇవన్నీ కూడా నిన్నటి క్లాస్ లో మనం డిస్కస్ చేసాం. వీటితో పాటు ఇంపార్టెంట్ సెషన్స్ ఏమేమి ఉన్నాయి ఇవి మేజర్ ఇంపార్టెంట్ సెషన్స్. వేరేవి జరగలేదా అంటే లేవా, అలా కాదు, అవి కూడా ఉంటున్నాయి.
కాకపోతే ఇంపార్టెంట్ సెషన్స్ అన్నవి ఇవి. వీటికి సంబంధించి ఇప్పటిదాకా మనం ఐఎన్సీ టాపిక్ చదువుకున్నాం కదా. ఈ ఐఎన్సీ టాపిక్ నుంచి 2016 మెయిన్స్ కానిస్టేబుల్ మెయిన్స్ పేపర్లో ఎన్ని క్వశ్చన్స్ కవర్ అయ్యాయి, 2018 పేపర్లో ఎన్ని క్వశ్చన్స్ కవర్ అయ్యాయి ఒకసారి చూద్దాం. ఇక్కడ సి హూ రోట్ ద బుక్ పవర్టీ అండ్ అన్బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. నిన్నటి సెషన్లో ఫస్ట్ పార్ట్లో మనం చెప్పుకున్నాం దాదాబాయి నౌరోజీ గారు 3 సెషన్స్కి ఐఎన్సీ సెషన్స్కి ప్రెసిడెంట్గా పనిచేశారు. మొట్టమొదటి సెకండ్ సెషన్ 1886లో ఈయన మెడ్రాస్లో జరిగినటువంటి సెషన్కి దాదాబాయి నౌరోజీ గారు ప్రెసిడెంట్గా పనిచేశారు. డ్రైన్ ఆఫ్ వెల్త్ కాన్సెప్ట్ దాదాబాయి నౌరోజీ గారిదే. పావర్టీ అండ్ అన్బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా రాసింది ఈయనే. ఈయనకున్నటువంటి టైటిల్ గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా, అది కూడా ఇంపార్టెంట్. గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరికి పేరు అనంటే దాదాబాయి నౌరోజీ గారికి. ఇది ఇంకొకటి వచ్చేసి హూ ఫార్మ్డ్ ద ఫార్వర్డ్ బ్లాక్ ఇన్ 1939. ఈ క్వశ్చన్ ఇందాక మనం చెప్పుకున్నామా, త్రిపురి సెషన్లో సుభాష్ చంద్రబోస్ గారు ప్రెసిడెంట్గా పనిచేశారు. ఐఎన్సీ సెషన్కి ఆయనే ఎస్టాబ్లిష్ చేశారు. దట్ ఈస్ ద ఆన్సర్. ఇన్ విచ్ ఐఎన్సీ సెషన్ వందే మాతరం ఫస్ట్ సంగ్. ఇట్ వాజ్ సంగ్ ఇన్ ది ఇయర్ 1896. 1896 సెషన్లో మొట్టమొదటిసారి 1896 బాంబే సెషన్లో మొట్టమొదటిసారి వందే మాతరం అన్నటువంటి దాన్ని పాడారు ఫర్ ద ఫస్ట్ టైం. ఎవరు మొట్టమొదట పాడింది? రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. రచించింది ఎవరు? బంకిం చంద్ర చటర్జీ గారు. ఏ పుస్తకంలోంచి తీసుకున్నారు? ఆనందమఠ అన్నటువంటి బుక్ లోంచి తీసుకున్నారు. ఇది ఇంకో క్వశ్చన్. ఫస్ట్ స్ప్లిట్ ఇన్ ఐఎన్సీ అక్కడ్. ఫస్ట్ స్ప్లిట్ అన్నా లేదా సూరత్ స్ప్లిట్ అన్నా బోత్ ఆర్ సేమ్. ఎప్పుడు జరిగింది ఫస్ట్ స్ప్లిట్ వచ్చేసి మనకి? ఇట్ వాజ్ హ్యాపెండ్ ఇన్ ది ఇయర్ 1907. అండ్ కలిసిపోయింది ఎప్పుడు? మెర్జర్ 1916లో కలిసిపోయాయి. లక్నో మెర్జర్ అది కూడా చెప్పుకున్నాం. ఏసీ మజుందార్ 1907లో రెహమతుల్లా సైని. తర్వాత గాంధీజీ బికెమ్ ద ప్రెసిడెంట్ టు విచ్ సెషన్? ఇది 2018 క్వశ్చన్. ఏ సెషన్ కండి? బెల్గాం సెషన్కి గాంధీ గారు 1924 బెల్గాం సెషన్కి గాంధీ గారు ప్రెసిడెంట్గా పనిచేశారు. ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం కష్టమా అండి? ఆల్రెడీ ఈ టాపిక్ చదువుకున్నట్లయితే మనకి ఇది వరకు 5 క్వశ్చన్స్ 2 పేపర్స్ నుంచి 5 క్వశ్చన్స్ కవర్ అయిపోయేవి. ఇట్లా ఇంకా ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడగడానికి కూడా అవకాశం ఉంది నెక్స్ట్ మనకి రాబోయేటువంటి ఎగ్జామినేషన్లో. కాబట్టి ఈ ఐఎన్సీ సెషన్ అట్ ఏ గ్లాన్స్ మనం మేజర్ ఇంపార్టెంట్ సెషన్స్ ఏవైతే ఉన్నాయో అవి డిస్కస్ చేసాం. ఇంకా కావాలి అని అంటే ఫర్దర్గా యూ కెన్ గో త్రూ ఇట్. రేపటి క్లాస్లో మనం రేపటి సెషన్లో వేరే ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. అంటిల్ దెన్ do follow and subscribe to our channel Learners Pro by Reshma. Until then, thank you.